ఇప్పుడు మీ స్టాండ్ అమరావతికా లేకపోతే 3 క్యాపిటల్కా? సమగ్ర అభివృద్ధి కోసం మేము పోతున్నాము. అలా అమరావతిలో రైతులు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చెప్పండి, భూములు ఇచ్చిన రైతులు. నేను అడిగిన ప్రశ్న అది కాదు. అది కాదు నేను అడిగిన ప్రశ్న చాయ్ తాగండి. మా ఆలోచన, అందరూ బాగుండాలి అనేది మా ఆలోచన. ప్రశాంతంగా చాయ్ తాగండి. 3 క్యాపిటల్ సింగిల్ క్యాపిటల్? మా ఆలోచన విధానంలో సింపుల్, ఎగ్జిక్యూషన్ వైజాగ్. బికాస్ అక్కడ మొత్తం ఒక అలా చెప్పండి ఇంకా క్లారిటీగా. ఇంకా మేము 3 క్యాపిటల్కే ఇంకా స్టిక్ అయి ఉన్నామని. 3 క్యాపిటల్ కాదు, మేము అనుకునేది అదే కదా. ఇప్పుడు మేము చేసేది, చంద్రబాబు నాయుడు చేసేది ఏదో చెప్పండి, అదన్నా చెప్పండి. పోనీ మీరు యువర్ ఫ్రమ్ వైజాగ్ ఓవరాల్ గా చెప్పడం వేరు, దానికి చట్టపద్ధతి తీసుకురావడం వేరు. ఇప్పుడు మీరు అధికారంలో రేపు వస్తే మీ క్యాపిటల్ అమరావతి వైజాగ్ చాయ్ తాగండి. ఇప్పుడు అమరావతి చట్టపద్ధతి తీసుకొని వస్తే ఇంకా అమరావతి ఉంటుంది కదా అన్నిటికీ. నాకు అలవాటు లేదండి ఆ ఛాయ్, నాకు లేని ఛాయ్ని మీరు కనిపిస్తున్నారు. వైజాగ్ అమరావతి మాకు 3 ప్రాంతాల్లో కూడా ఎక్కడే వైజాగ్ అమరావతి వైజాగ్ మాకు గవర్నమెంట్ ఇప్పుడు ఏది డెసిషన్ తీసుకుంటారో దాని మీదే పోతున్నాము. ఇప్పుడు కూటమి చట్టపద్ధతి తీసుకుని వస్తే అమరావతికి అంతే, దానికి వెళ్ళి మళ్ళీ విశాఖపట్నం తీసుకుని పోవడం. చట్టం ఏది చెప్తుందో దాని ప్రకారం పోవాల్సిందే, దాని నుంచి వేరేది ఏంది లేదు. పెద్ద బిగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. అమరావతికి సింగిల్ రాజధాని, కట్టుబడి ఉంటాం. కేతిరెడ్డి ప్రకటన. బ్రేకింగ్ న్యూస్ అన్న. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య.